గురుగారు, మరి ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళకు ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? కుంభరాశి ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు కలిపి కుంభరాశి. వీళ్ళకు ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యత 6, అగౌరవము 1. కుంభరాశి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది. చాలా అంటే చాలా బాగుంది. కుంభరాశి వాళ్లకు సంకల్ప సిద్ధి. వీళ్ళు ఏదైతే సంకల్పించుకుంటారో మనస్సులో బయటికి చెప్పరు. బయటికి చెప్పకుండా పని కావాలి అనేటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కార్యజయం, ఏ కార్యక్రమము తలపెట్టినా జయము కలుగుతుంది. అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు చాలా ఎక్కువగా ఇస్తాడు అనేటువంటిది స్పష్టమవుతున్నది. ప్రశంసలు అందుకుంటారు. అందరితోనూ మంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నతి జరుగుతుంది. అప్గ్రేడ్ అవుతారు. ప్రమోషన్లు లాంటివి వస్తాయి. ధనలాభం అనేటువంటిది ఉన్నది వీళ్లకు. స్త్రీ వల్ల లాభం, ఆడవాళ్ల వల్ల ఎక్కువగా లాభం అనేటువంటిది ఉన్నది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పేరు రావడము జరుగుతుంది. ఇంతవరకు పేరు లేదా అంటే పేరు లేకుండా ఉండరు. ఓ మంచి పేరు, అబ్బా నువ్వు చేసినావా ఈ పని అని కానీ, లేదా ఆయనైతే బాగా చేస్తాడు అనేటువంటి పేరు, మీ గురించి చెప్పారండి వేరే వాళ్ళు, మీరు ఇట్లా చేస్తున్నారంట కదా అని అనడం, ఇట్లాంటివి ఏవో పేరు రావడం అనేది జరుగుతుంది కాక. మార్గదర్శకంగా ఉండటం, నలుగురు వీళ్ళను చూసి అనుసరించేటువంటి విధానముగా మార్గదర్శకులుగా ఉంటారు. బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది వీళ్లకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. విదేశీయానం అనేటువంటిది జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు వెళతారు. స్థానచలనం అనేటువంటిది కూడా ఉంటుంది. ఐశ్వర్య ప్రాప్తి అంటే ఏదైనా తకరారులో ఉండేటువంటివి కానీ, పెద్దవాళ్ళ యొక్క భూములు ఆస్తులు పంచుకోవడము కానీ, ఇట్లాంటివేవో అన్నదమ్ముల ఆస్తులు పంచుకోవడము కానీ ఇట్లాంటివేవో ఉంటాయి. ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది ఉన్నది. భూలాభం, కోర్టు వ్యవహారాలలో జయం కలుగుతుంది గాక. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. తప్పకుండా ఖచ్చితంగా వివాహ యోగాలు జరుగుతాయి. విద్యార్థులకు అత్యంత యోగదాయకముగా ఉన్నది. సినిమా వాళ్లకు కూడా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది. ఇక రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవీ యోగం అనేటువంటిది ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైన జాతకాలు పరిశీలన చేసుకొని, పరిహారాలు ఉంటే చేసుకొని ముందుకు వెళితే యోగముగా ఉంటుందని తెలియజేస్తూ జయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.